హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ముందుగా మామిడికాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి, ఇలా చూపిస్తున్న విధంగా. తర్వాత మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. చిన్న ముక్కలన్నిటిని ముందుగా జార్లో వేసుకోవాలి. వేసుకున్నాక అందులో ముందుగానే కడుక్కొని మామిడికాయల ముక్కలు కోసుకొని అందులో వేసుకోవాలి. జార్లో వేసుకున్నాక అందులో ఎల్లిపాయలు, కారం, ఉప్పు, కారం సరిపడేంత కారం వేసుకోవాలి, మన రుచికి సరిపడేంత. తర్వాత అందులో ఉప్పు కూడా వేసుకోవాలి, సరిపడేంత ఉప్పు. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. దానికి సరిపడేంత, రుచికి సరిపడేంత కారం, ఎల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. కచ్చా పచ్చగా కాకుండా మెత్తగా పట్టుకోవాలి. ఇందులో మిక్సీ అయితే పట్టుకుంటున్నా. ఇప్పుడు మిక్సీ అయినాక ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పట్టుకోవాలి. ఇదిగోండి, ఇట్లా కోర్స్ లేకుండా మెత్తగా పట్టుకోవాలి. ఎప్పుడైతే ఒక గంజి పెట్టుకొని దానిలో సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి. రుచి తగినంత ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్నాక అందులో ఆయిల్ అయితే హీట్ అయ్యాక చూసుకోవాలి. వేడి అయినాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు 3 అయితే వేసుకోవాలి తాలింపుకి. తర్వాత అందులోనే కొన్ని వెల్లిపాయలు కూడా వేసుకోవాలి తాలింపుకి. కొన్ని తాలింపుకి వెల్లిపాయలన్నీ, కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఎల్లిపాయలు, కరివేపాకు కడుక్కొని అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం కూడా పసుపు వేసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసేయాలి. వేసాక దాన్ని మొత్తం ఒకసారి కలుపుకొని దింపేసుకోవాలి. ఎంతో రుచికరమైన మన తెలంగాణ స్టైల్ పచ్చి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. Thanks for watching.